దిల్రుబా ఆకట్టుకుంటుంది. హే జింగిలి పాట రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ కిరణ్ అబ్బవరం. ఇది చాలా ఆసక్తికరమైన అప్డేట్. కిరణ్ అబ్బవరం తన సినిమాల ద్వారా మంచి మార్కెట్ను ఏర్పరచుకుంటూ ముందుకు సాగుతున్నారు. దిల్రుబా ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం. హే జింగిలి పాటకు మంచి రెస్పాన్స్ వస్తుండడం సినిమా హిట్ అవ్వడానికి ప్లస్ అవుతుంది. శామ్ సిఎస్ మ్యూజిక్, భాస్కర్ భట్ల లిరిక్స్ సినిమాకు హైలైట్ కానున్నాయి. మార్చి 14న హోలీ ఫెస్టివల్ సందర్భంగా సినిమా విడుదలవుతుండడం కూడా బాగా పనిచేయచ్చు. ఎందుకంటే ఫెస్టివ్ మూడ్లో ప్రేక్షకులు సినిమాను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ సినిమాపై హైప్ గురించి ఏమనుకుంటున్నారు? హే జింగిలి పాట మీకు ఎలా అనిపించింది? మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంతాన ప్రాప్తిరస్తు నుంచి అభినవ్ గోమటం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుబ్బు క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్. సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఆసక్తికరంగా ఉంది. అభినవ్ గోమటం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుబ్బు పాత్రలో నటించనున్నాడు. అతని కామెడీ టైమింగ్ సినిమాకు స్పెషల్ హైలైట్ అవుతుందనిపిస్తుంది. ఇక సినిమాకు సంబంధించి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో కాంటెంపరీ సోషల్ ఇష్యూను వినోదాత్మకంగా ఎలా మలిచారో చూడాలి. విక్రాంత్, చాందిని చౌదరి జోడీ దర్శకుడు సంజీవ్ రెడ్డి టేకింగ్ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. సినిమాలో వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, హర్షవర్ధన్, తాగ్బోత్ రమేష్ లాంటి హాస్య నటులు ఉండడంతో మంచి కామెడీ ట్రాక్ ఉండబోతుందనిపిస్తుంది. ఇక థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడు అనేది తెలుసుకోవాల్సి ఉంది. చిరంజీవి బడ్ బ్లాంక్లో రక్తదానం చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ గారి రక్తదానం నిజంగా ప్రేరణ కలిగించే విషయం. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవల ద్వారా ఎందరో ప్రాణాలు నిలుస్తున్నాయి. ఇప్పుడు మణిశర్మ రెండోసారి రక్తదానం చేసి తన మానవతా గుణాన్ని చాటుకున్నారు. సినీ సంగీతాన్ని తన మెలోడీలలో మాయాజలంలా మార్చిన మణిశర్మ ఇప్పుడు సేవా కార్యక్రమంలో గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు. సంగీతంతో చిరంజీవి గారికి నా అభిమానాన్ని చాటుకున్నాను, ఇప్పుడు రక్తదానం ద్వారా నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటున్నాను అన్న ఆయన మాటలు అందరికీ స్ఫూర్తిదాయకం. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా రక్తదానానికి ముందుకు రావడం ఎంతో గొప్ప విషయం. చిరంజీవి ఆశయాన్ని మరింత మందికి చేరవేసేలా మణిశర్మ గారి సేవా కార్యక్రమం మరింత మందికి ప్రేరణగా మారుతుందని ఆశిద్దాం. ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ చేశాను, ఖచ్చితంగా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ రీతూ వర్మ. సందీప్ కిషన్ ల్యాండ్ మార్క్ 30వ సినిమా మజాకా గురించి రీతూ వర్మ పంచుకున్న విశేషాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ధమాక్ డైరెక్టర్ త్రినాథరావు నకిన తెరకెక్కించగా రాజేష్ దండా నిర్మించారు. రీతూ వర్మ మాట్లాడుతూ, ఈ కథ వినగానే హై ఎమోషనల్ క్వశ్చన్, స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ నచ్చాయి. సినిమా పూర్తి ఫుల్ ఎంటర్టైనర్, కామెడీ, ఎమోషనల్, గ్రాండియర్ సాంగ్స్ ఈ సినిమాకు హైలైట్. రావు రమేష్ గారితో ఉన్న సింగిల్ టేక్ సీన్ తనకు చాలా ప్రత్యేకం. సందీప్ కిషన్ ఎనర్జెటిక్, సపోర్టివ్ కోస్టర్. అనుషు గారితో పనిచేయడం ఆనందంగా అనిపించింది. ఆమె తెలుగు క్లాసులు కూడా తీసుకున్నారు. రావులమ్మ పాట త్వరలో రాబోతుంది. ఇది ఆడియన్స్ ను అలరిస్తుందని విశ్వాసం. త్రినాథరావు గారు జోవియల్ ఎనర్జెటిక్ సెట్స్ పై ప్రతిరోజు పండగలా అనిపించే డ్రీమ్ రోల్ యాక్షన్ కామెడీ చేయాలని ఉంది. ఫుల్ లెంత్ పీరియడ్ సినిమా కూడా చేయాలని ఉంది. కొత్త ప్రాజెక్ట్ ఓ మల్టీ స్టారర్ హాట్ స్టార్ వెబ్ సిరీస్ సైన్ చేశారు. మజాకా ఫిబ్రవరి 26న థియేటర్ లో గ్రాండ్ రిలీజ్ కానుంది. సన్నీ జియోల్, గోపిచంద్ మల్నేని మైత్రి మూవీ మేకర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్ మూవీ జాట్ డబ్బింగ్ ప్రారంభం. ఈ చిత్రం గురించి మీరు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. జాట్ డబ్బింగ్ మొదలవడం సినిమా విడుదలకు ఒక పెద్ద మైలురాయి. సన్నీ జియోల్, గోపిచంద్ మల్నేని కాంబినేషన్ మాస్ ఆడియన్స్ కు పెద్ద ట్రీట్ ఇవ్వబోతుంది. తమన్ మ్యూజిక్, అనల్ అరస్, రామ్ లక్ష్మణ్ యాక్షన్ కంపోజిషన్స్ సినిమాకు మెయిన్ హైలైట్ అవుతాయి. రణదీప్ హుడా, రెజినా కజండ్రా లాంటి స్ట్రాంగ్ కాస్ట్ తో సినిమా భారీ స్థాయిలో తెరకెక్కినట్లు అనిపిస్తుంది. ఏప్రిల్ 10, 2025న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఇంకా ఏదైనా అప్డేట్స్ కావాలా? జాతిరత్నం కూడా ఈ రేస్లోనే. నవీన్ పోలిశెట్టి యువ హీరోలలో ప్రామిసింగ్ ఎంటర్టైనర్ గా ఎదుగుతున్న నటుడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ఇటీవల అనుష్క శెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో బిగ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అనగనగా ఒక రోజు అనే సినిమా చేస్తున్న నవీన్ ఈ చిత్రంలో మరోసారి ఎంటర్టైన్మెంట్ అందించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు తాజా రూమర్స్ ప్రకారం ఈ సినిమా 2025 సంక్రాంతి రేస్ లో రిలీజ్ కు సిద్ధమవుతుందని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్, చిరంజీవి వంటి అగ్ర హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. మరి నవీన్ పోలిశెట్టి సినిమాకు అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. నాని హిట్ 3 ట్రీట్ కు డెడ్ లాక్. నేచురల్ స్టోరీ నాని హీరోగా నటిస్తున్న సాలిడ్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 పై భారీ హైప్ నెలకొంది. యంగ్ డైరెక్టర్ శైలేష్ కులాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ యూనివర్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా హిట్ 3 టీజర్ పై అధికారిక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 24న టీజర్ విడుదల కానుందని యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా నాని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. హిట్ 3 చిత్రాన్ని ఈ మే 1న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
తండేల్ ఓటీటీ డేట్ లాక్ అయ్యిందా? అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా యంగ్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన అవైడెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ తండేల్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ కావడంతో పాటు క్రేజీ కమ్బ్యాక్ సినిమాగా నిలిచింది. ఇప్పటికే థియేటికల్ రన్ విజయవంతంగా ముగించుకుని తండేల్ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికరమైన బజ్ వినిపిస్తుంది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మూవీ థియేటికల్ రిలీజ్ అయిన నెల తర్వాత అంటే మార్చి 7న శుక్రవారం నుంచి తండేల్ పాన్ ఇండియా భాషలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బన్నీ వాసు నిర్మాణం, అద్భుతమైన విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇక అధికారిక అనౌన్స్మెంట్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి, రష్మి సరదా లవ్ ట్రాక్. భారీ బడ్జెట్ చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాహుబలి, త్రిబుల్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ఇండియన్ సినిమా సత్తా చాటిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం దర్శకుడిగానే కాకుండా రాజమౌళి కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశారు. కల్కి 2898 AD, మజ్ను, బాహుబలి, సై లాంటి చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు. అయితే తాజాగా రాజమౌళి నటించిన ఓ టీవీ సీరియల్ క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో యాంకర్ రష్మి గౌతమ్ రాజమౌళికి ఐ లవ్ యూ అంటూ లవ్ ప్రపోజల్ చేసే సరదా సన్నివేశం ఉంది. ఇది యువ అనే యూత్ఫుల్ ధారావాహికకు సంబంధించినదిగా తెలుస్తుంది. ఈ సీరియల్లో రాజమౌళి గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజమౌళి కెరీర్ ఆరంభంలో శాంతి నివాసం అనే డైలీ సీరియల్ ను డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 తో వెండితెర దర్శకుడిగా మారి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. మరో చరిత్ర హీరోయిన్ సరిత పుట్టి పెరిగింది ఇక్కడేనట. 1980లలో కథానాయికగా సరిత తనదైన గుర్తింపు తెచ్చుకుంది. మరో చిత్ర సినిమాతో ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఆమెకు విశేషమైన అభిమాన గణం ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ సరిత వ్యక్తిగత జీవితం గురించి మరింత తెలుసుకునేందుకు గుంటూరు జిల్లా మునిపల్లెకు వెళ్లి వివరాలు సేకరించారు. అక్కడ స్థానికుల ద్వారా తెలిసిన వివరాల ప్రకారం సరిత అసలు జన్మస్థానం మోపర్రు అనే గ్రామం. అయితే ఆమె చాలా ఇంటర్వ్యూలో తన ఊరు మునిపల్లి అని చెప్తూ వచ్చారు. చిన్నప్పటి అనుబంధం వల్ల ఇలా చెప్పి ఉండవచ్చని చుట్టుపక్కల వారు అభిప్రాయపడుతున్నారు. సరిత మేనత్త వెంకట నరసింహ మునిపల్లిలో నివాసం ఉండేవారని, ఆమె సరిత తండ్రి చక్రవర్తికి స్వయానా చెల్లెలని స్థానికులు తెలిపారు. సరితను మునిపల్లిలో ఎప్పుడు చూడలేదు. అయితే ఆమె తండ్రి ఆమెను కారులో తీసుకొచ్చి వెంటనే వెళ్లిపోయేవారని కొందరు గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అఖండ చిత్రంలో బాలకృష్ణ తల్లి పాత్ర పోషించిన విజి చంద్రశేఖర్ సరితకు స్వయానా సోదరి అని తెలుస్తుంది. ఆమె మాత్రం తన మేనత్తింట్లో ఎక్కువగా కనిపించేవారని తెలిపారు. సరిత తండ్రి చాలా కాల క్రితమే మృతి చెందాడు. ఆమె తల్లి మాత్రం ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నారు. ఈ వివరాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి.